హలో హాయ్ అందరికీ ఈరోజు మనం మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా అయితే నేను ఆయిల్ అనేది వేడి చేస్తున్నాను. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు మష్రూము, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా తీసుకున్నాను అండ్ కరివేపాకు, ఉల్లిగడ్డలు, ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు కూడా తీసుకున్నాం. కారం మీకు సరిపోయేంత తీసుకోండి. ఆవాలు, జీలకర్ర అండ్ టమాటా అనేది తీసుకున్నాం. ఇవి కావాల్సిన పదార్థాలు మష్రూమ్ రైస్కి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఇది వేడి చేసేసి సైడ్కి పెట్టేసాను, చల్లగా కావాలన్నమాట. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలన్నమాట. చిట్పట్లాడించి దాని తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకుంటున్నాం. ఇలా మిక్స్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి మనము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి మనము. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాం మనము. తర్వాత మనం టమాటో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు టమాటాలు అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. చూస్తున్నాను కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. బాగా వేగిన తర్వాత ఈ మష్రూమ్స్ అనేది మనం వేసేసుకుందాం. చూసారు కదా, ఇలా వేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేస్తుండాలి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలన్నమాట కొద్దిసేపు. ఇప్పుడైతే మూత అనేది తీసేసాను. ఇప్పుడు కొంచెం మిక్స్ చేసుకుందాం. దాని తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అవన్నీ కూడా వేసేసుకుందాం. చూసారు కదా, ఇలా ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనము. మనం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పడుతుంది అనమాట. ఇలా కలుపుకోవాలి మనం. చల్లారిన అన్నం మనం దీంతో మష్రూమ్లో వేసేసుకుందాం మొత్తం. ఇప్పుడు మనం చికెన్ మసాలా వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం మిక్స్ చేసేసుకుందాం బాగా నీట్గా. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మష్రూమ్ రైస్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ రెసిపీ? మష్రూమ్ చూసారు కదా ఎలా అయింది.